ప్లాన్ ఒకటి, నిర్మాణం మరొకటి. 2 అంతస్తుల అనుమతితో సెల్లార్ ప్లస్ 7 అంతస్తుల అక్రమ నిర్మాణం. ఇటు తీసుకుంది కేవలం 2 అంతస్తుల అనుమతులు మాత్రమే. జస్ట్ 2 ఫ్లోర్స్కి పర్మిషన్ తీసుకొని సెల్లార్ ప్లస్ 7 ఫ్లోర్స్ అంటే మామూలు విషయం కాదు అది. ఫస్ట్ ఈయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఇగో ఈయన ఈ బిల్డింగ్ యజమాని, బిల్డర్ ఎవరు అవ్వచ్చు, వీళ్ళు ప్రజలు ఈడున్నటువంటి వాళ్ళు అటు పనిచేస్తూ ఉన్నారు. అనుమతిలో కల నిర్మాణం మరోలా. ఇదే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లోని కొందరు నిర్మాణదారుల తీరు. గోల్కొండ జోన్ పరిధిలోని కార్వాన్ సర్కిల్ తేజ కాలనీలో 2 అంతస్తుల భవన నిర్మాణం అనుమతులు తీసుకొని ఏకంగా సెల్లార్తో పాటు 7 అంతస్తులు నిర్మించడంతో పాటు నివాస భవనాన్ని వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిబంధనలు బేఖతారు అవుతున్న సంబంధిత అధికారులు మౌనం పాటించడం పలు అనుమానాలకు తాగుతీస్తూ ఉంది. హైదరాబాద్ అక్రమ కట్టడాల పర్వం, కార్వాన్ సర్కిల్లో జిహెచ్ఎంసీ నిబంధనల పాతర, నివాస అనుమతితో వాణిజ్య దుకాణాల ఏర్పాటు, టౌన్ ప్లానింగ్ అధికారులపై అవినీతి ఆరోపణలు, వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాణిజ్య అంటే రెసిడెన్షియల్ కోసం తీసుకున్నటువంటి పర్మిషన్స్తో, అది కూడా కేవలం 2 అంతస్తులే, ఎక్కువ పర్మిషన్స్ కూడా లేవు, ఎక్కువ అంతస్తులకు కూడా అనుమతులు లేవు. సో కేవలం 2 ఫ్లోర్స్కి తీసుకొని సెల్లార్ ప్లస్ 7 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. అది కూడా మళ్ళీ ఏంటి, ఇక్కడ ఆల్రెడీ నిబంధనలు ఉల్లంఘించారు అంటే దాని తర్వాత మళ్ళీ 7 ఫ్లోర్స్ కడతా ఉన్నారు. అది కమర్షియల్గా, రెసిడెన్షియల్ కాదు, కమర్షియల్కి. సో ఇది రెసిడెన్షియల్ అంటేనేమో మన నివాసం ఉండడానికి, కమర్షియల్ అంటేనేమో ఇందాక చెప్పినట్టు ఈ రెస్టారెంట్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, లేకుంటే ఏదైనా షెటర్స్ అవ్వచ్చు, కిరాణా షాప్లు అవ్వచ్చు. సో ఇట్లాంటి వాటి అన్నిటికి కూడా ఇది కమర్షియల్లీ పనిచేస్తాయి అన్నట్టు. సో ఇక రాజధాని నగరంలో అక్రమ నిర్మాణాల దందా యథేచ్ఛగా సాగుతూ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గోల్కొండ ప్రాంతీయ కార్యాలయం కార్వాన్ సర్కిల్ పరిధిలోని తేజ కాలనీలో నిబంధనలను కాపాడాల్సిన నగర ప్రణాళిక విభాగం అధికారులు నిర్లక్ష్యంతో అక్రమ కట్టడాలు ఆకాశాన్ని దాగుతూ ఉన్నాయి. కుక్కలకు ఎముకలు వేసి పులులను వదిలేసినట్లు, చూసి చూడనట్లు వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ భారీ అక్రమాలను అధికారులు కూడా వదిలేస్తూ ఉన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం అధికారులు మరియు నిర్మాణదారుల మధ్య ఉన్న అక్రమ బంధాన్ని మరోసారి బహిర్గతం చేసింది. ఇంకా అక్రమ ఏంటంటే, ఒకసారి అక్రమ కట్టడాల వెనుక అసలు కథ ఏందనేది ఒకసారి చూడండి. షేక్పేట్ ప్రాంతంలోని తేజ కాలనీలో మహమ్మద్ అబ్దుల్ అనేటువంటి మరియు తహేరా సుల్తానా పేరోత్సవం సమర్పించినటువంటి దరఖాస్తులను పరిశీలిస్తే ఇక్కడ జరిగిన ఉల్లంఘనల తీవ్రత అర్థమవుతుంది. సుమారు 178 నుండి 179 గజాల పరిమితిలో ఉండగా నివాస అవసరాల కోసం స్తంభాలపై నిర్మించే 2 అంతస్తుల నిర్మాణానికి మున్సిపల్ అధికారులు వేరువేరుగా అనుమతులు మంజూరు చేశారు. అయితే అనుమతి పత్రాలను సాకుగా చూపి నిబంధనలను బేఖతారు చేస్తూ ఏకంగా భూగర్భ అంతస్తు ప్లస్ 7 అంతస్తుల భవనాన్ని 2 అంతస్తుల విస్తీర్ణాన్ని కలిపి నిర్మిస్తూ ఉన్నారు. నివాస గృహంగా అనుమతులు పొంది నేల అంతస్తుతో వాణిజ్య దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా నివాస ప్రాంతాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రంగా మార్చేస్తూ ఉన్నారు. చట్టం ఏం చెప్తా ఉంది దీని గురించి? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం ఆమోదించిన ప్లాన్కు భిన్నంగా చేపట్టిన ప్రతి నిర్మాణం నేరమే. అనుమతులకు భిన్నంగా అనుమతులను బేఖతారు చేస్తూ నిర్మించినటువంటి ప్రతి భవనం కూడా అది నేరమే అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ నిబంధనలను ఉల్లంఘించారు, అంటే పర్మిషన్ బ్రేక్ చేసిరు, మీరు రూల్స్ బ్రేక్ చేసిరు. సో ఇక జోనింగ్ ఉల్లంఘన అంటే నివాస అవసరాల కోసం కేటాయించినటువంటి భూమిలో వ్యాపార సముదాయాలు నిర్మించడం నిబంధనలకు విరుద్ధం. అధికారుల బాధ్యత. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన నగర ప్రణాళిక సిబ్బంది స్వార్థ ప్రయోజనాలకు ఆశపడి ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించడం తీవ్రమైన నేరం. అట్లనే మున్సిపల్ కమిషనర్కు ఇలాంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పూర్తి అధికారం ఉంది. ఒకవేళ అక్రమంగా వెలిచినటువంటి ఈ భవనాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కూల్చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే ఈ మున్సిపల్ కమిషనర్కి ఉంటుంది. సో ఈ మున్సిపల్ కమిషనరు, టౌన్ ప్లానింగ్ అధికారులు, లేకుంటే ఈ మున్సిపల్ శాఖలో పనిచేసే వాళ్ళు, సో వీళ్ళు అంటే ఈ మధ్యలో ఏమైపోయారు అంటే కొంతమంది ఈ ఎవరైతే ఇట్లా పర్మిషన్స్ లేకుండా అవ్వచ్చు, లేకుంటే ఫుట్పాత్లని, రోడ్లని, ప్రభుత్వ భూములను కబ్జా చేసే వాళ్ళతోటి కుమ్మక్క అయిపోయి వీళ్ళు కలిసి ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత తీసుకొని ఇప్పుడు అంటే వీళ్ళ దగ్గర ఓపెన్ టాక్ ఉంటుంది అన్నమాట, ఓపెన్ ఆఫర్ ఉంటుంది, ఓపెన్ డీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఒకవేళ నేను వచ్చి బిల్డింగ్ సీజ్ చేసిన అనుకో, బిల్డింగ్ పడగొట్టిన అనుకో, నీకు లాసు నాకేం రాదు, నీకేముండదు నాకేం రాదు. అదే నువ్వు బిల్డింగ్ కట్టుకో, నాకెంతో కొంత ఇయ్యి, ఇప్పుడు నీకు 10 కోట్లు అవుతున్నాయి అనుకో, నాకు 5% 10% అయ్యి, నువ్వు లాభపడతావు, నేను లాభపడతా. సో ఇట్లా వీళ్ళది
కొంతమందిది ఓపెన్ డీలింగ్ అయిపోయింది. ఇక అందరిని అనలేము, కొంతమంది ఉంటారు. ఇక ఈ భారీ అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నా ఆ సంబంధిత అధికారులు మౌనంగా ఉండటం స్థానికులను తీవ్రంగా అసంతృప్తికి గురిచేస్తుంది. సామాన్యుల నుంచి పన్నులు వసూలు చేస్తూ అక్రమార్కులకు వెన్నుదున్నుగా నిలుస్తున్న అధికారుల తీరుపై ప్రజలు మండిపడతా ఉన్నారు. ఎందుకు మండిపడరు మరి? ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇట్లాంటి కబ్జాదారులకు, ఇట్లాంటి ఎవరైతే అక్రమార్కులకు వెన్నుదున్నుగా పనిచేస్తే ఎందుకు మండిపడరు మరి ప్రజలు? ప్రజల పన్ను తిని ప్రజల సొమ్ము మీద బతికేటోళ్ళు, ప్రజలు పన్నులు కడితే మీకు జీతాలు వస్తున్నాయి, ఏడికెళ్ళి వస్తున్నాయి? ఇక గోల్కొండ ప్రాంతీయ కార్యాలయం మరియు కార్వాన్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తున్న అధికారుల అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆమోదించిన ప్లాన్ దాటి నిర్మించిన అదనపు అంతస్తులను తక్షణమే కూల్చివేయాలి. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా, లేక నిబంధనలను గాలికి వదిలేస్తారా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది మరి.